ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో నేడు రేపు భారీ వానలు పడబోతున్నాయి ఏంటండి. భారీ వర్షాలుగా రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశం హైదరాబాద్ వాతావరణ కేంద్ర సూచన. రాత్రి కూడా గట్టిగా దంచిందంటున్న వర్షం. ఇటు మన దాన్ని ఏమంటారు, ఈ సిద్దిపేట ఈ రోడ్ అంతా కూడా దంచింది. హైదరాబాద్లో కూడా గట్టిగానే పడింది చాలా ప్రాంతాల్లో రాత్రి. 1,05,000 అమెరికా నుంచి డబ్బు పంపితే ఇక పన్ను బాధుడే. ఇది చాలా చాలా పెద్ద వార్త తెలుసా, బిగ్ బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు. మరి పెద్ద ఛానల్స్ ఎవరు మన దీని గురించి మాట్లాడతలేదు. ఇప్పుడు మన స్టూడెంట్స్ అమెరికా వెళ్ళేది ఎందుకండి? చదువుకొని సంపాదించుకోనికే కదా. ఏదో అమెరికాకి సేవ చేద్దామనో లేకపోతే అమెరికాను ఉద్ధరిద్దామనో కాదుగా మన వాళ్ళు అంతా పోయేది. పైగా నువ్వే లోన్ కట్టుకోవాలి, ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని వెళ్తారు కదా మన వాళ్ళంతా, ఆ లోన్ కట్టుకోవాలి. సో ఇట్లాంటి చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. సో ఇప్పుడు థింగ్ ఏందయ్యా అంటే 1,05,000 పంపాలంటండి. 5,000 ట్యాక్స్ అంటే ఇంక నుంచి. అంటే అక్కడి నుంచి మన వాళ్ళు ఇండియాకి డబ్బులు పంపాలంటే ₹1,00,000కి 5,000 ట్యాక్స్ పడుతుందంట. మన వాళ్ళకి అక్కడ అసలు పరిస్థితులే అరాకొరాగా ఉన్నాయి. ఏం బాలేని పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఈ ట్యాక్స్లు వేస్తే మన వాళ్ళకి మిగిలేది ఎంత పాపం. మన వాళ్ళ జీవితం ఏమైపోవాలి, ఏం సంపాదించాలి, వాళ్ళు ఏం తినాలి, ఇక్కడ తల్లిదండ్రులకు ఏం పంపాలి. ఇప్పుడు చిన్న చిన్న దేశాలైన ఈ టర్కీ, అజర్బైజాన్ వీటిపైన మనం ఏదో ఇరగదీస్తాం, పొడుస్తాం అంటున్నాం కదా. రైట్. ఇక నెలాఖరులోపు కాళేశ్వరం నివేదిక, కేసీఆర్ హరీష్ రావును పిలవకుండానే విచారణ పూర్తి, పీసీ ఘోష్ కమిషన్ నిర్ణయం. ఈటెల్ని కూడా పిలుస్తా అన్నట్టు అన్నారు ఆ మధ్య ఏదో. ఇక హైదరాబాద్లో డేటా సిటీ, భవిష్యత్తులో డేటా సెంటర్ల హబ్గా హైదరాబాద్, పెరిగే విద్యుత్ డిమాండ్కి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి సారించాలి, ఫ్లోటింగ్ ప్లాంట్లు, ఔటర్ రింగ్ రోడ్, ఫుట్పాత్లు, నాలాలపై సౌర విద్యుత్కు అవకాశాలు పరిశీలించండి, ఫ్యూచర్ సిటీలో స్తంభాలు, లైన్లు, టవర్లు బయట కనిపించొద్దు, జిహెచ్ఎంసీ పరిధిలో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయండి, విద్యుత్ శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇది అయ్యిద్దా అండి? ఇది అయ్యిద్దా అంట నేను అడుగుతున్నాను. ఇది సాధ్యం అయిద్దా? బయటికి వెళ్ళి చూస్తే వాటిని ఏమంటారు, పోల్స్ మీద ఆ కరెంటు వైర్లు, నెట్ వైర్లు, కేబుల్ వైర్లు ఒక పిచ్చుగూడు మాదిరి ఉంటుంది. పిచ్చుగూడైనా గూళ్ళు పెడుతుంది పిచ్చుక, ఏ పక్షి ఎక్కువ వైర్లు గూడు పెట్టిద్దు నాకైతే కట్ట తెలియదు, కానీ ఆ గూళ్ళ మాదిరి ఉంటుంది అక్కడ పరిస్థితి. ఇది సాధ్యం అయిద్దా? ఫ్యూచర్ సిటీలో ఇవి కనిపించద్దు అంట. మరి ఏం చెప్తున్నారో మరి. ఐసీయూలో పిల్లలతో అందాల బామల ముచ్చట్లు మాట్లాడదాం దీని గురించి.